ఖమ్మం నగరంలో ఉన్న జిల్లా గ్రంథాలయ భవనం కుప్పకూలింది. పురాతన భవనంలో పత్రికా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 500 మంది నిరుద్యోగులు అనునిత్యం ఇక్కడే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారు. వీరితో పాటు నగరవాసులు కూడా అనేక మంది అనునిత్యం పత్రికలు చదవడం కోసం గ్రంథాలయానికి వస్తారు. శుక్రవారం సెలవు కావడం వల్ల ఎవరూ రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుపేద విద్యార్థుల జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురాతన ప్రభుత్వ భవనాలు కూల్చి నూతన భవనాలకు గ్రంథాలయాలను తరలించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఇవాళ శుక్రవారం కావటం వల్ల, ఈరోజు హాలిడే కావటం వల్ల లైబ్రరీలో ఎవరు లేరు. గ్రంథాలయంలో ఇది ఎప్పటి నుంచో తొలగించాలని చెప్పడం జరుగుతుంది. ఇది తెలుసు. ఆల్రెడీ ఇప్పటికి కూడా ఏదైతే కొత్త గోడలు కట్టారో ఎదురుగా బౌండరీ ఉందో దీనికి గ్రౌండ్కి కూడా ఈ బౌండరీ కూడా పూర్తిగా వంగిపోయి ఉన్నది. దీన్ని తొలగించాలని గత అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రంథాలయం కాకుండా చుట్టుపక్కల గోడలు కూడా పాతబడిపోయి లొంగిపోవటం జరుగుతుంది. అదేవిధంగా దానికి లోనపోవటం కోసం రోడ్డును కూడా ఎడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఖమ్మం నగరంలో పాత భవనాలు మొత్తం కూడా అధికారులు కూల్చివేయాలా. ఇప్పుడు ఆర్డీ ఆఫీసు ముందు భాగం అంతా కూడా వంగిపోయి నీళ్లు కాసే పరిస్థితి ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఎంఆర్ ఆఫీసు కూడా, తహసీల్దార్ ఆఫీసు కూడా పాతబడిపోయి ఉన్నది. అది కూడా ఎక్కడెక్కడ బెచ్చలు ఊడిపోతుంది. కాబట్టి పాత భవనాల మీద ఎవరైతే అధికారులు ఉన్నారో వారు మంత్రి గారు దృష్టి పెట్టుకొని మిగతా పాత భవనాలను కూడా కూల్చివేయాలా, కొత్త భవనాలు నిర్మించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.